ఉన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. నీ వాక్యం జుంటితైన దారుల కంచె మధురమైనది. అయ్యా, నీ వాక్యం ప్రశస్తమైనది, నీ వాక్యం నిర్మలమైనది, నీ వాక్యం మమ్మల్ని నిలబెట్టేది, నీ వాక్యమే మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. అయ్యా, బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నారు హృదయపూర్వకంగా, యథార్థంగా. ప్రతి ఒక్కరితో, నాతో మీరు మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకునండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా వాక్యము చేత ఆకర్షించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. బాగున్నారా? ప్రైజ్ లార్డ్. పక్క వాళ్ళకి షేకండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ చెప్పండి. ఒక చిన్న మాట నవ్వుతూ చెప్పండి. పక్క వాళ్ళకి షేకండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. అది దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈరోజు పార్ట్ 6 ఎక్కడున్నాం మనం? పార్ట్ 6 జ్ఞానేంద్రియాల అనే అంశంలో నుంచి పార్ట్ 6లో 4 విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. గత వారమే చెప్పాలి, టైం లేదు కాబట్టి ముగించడం జరిగింది. కాబట్టి ఈ రోజైనా దేవుని చిత్తం ముగించడానికి చూస్తాను. పార్ట్ 6లో మొదటి మాట రాసుకోండి. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే నాలుక. నేను ఎవరిని అడుగుతానో తెలియదు. ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, వాళ్ళని లేపు అడుగుతా ఇప్పుడు నేనేం చెప్పాను అని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కత్తిపోటు వంటి మాటలు పలికే నాలుక. చైతు గారు మీరు కూడా రాస్తే బాగుంటుంది. మరి చోరచి తెచ్చుకుంటారా? పెన్ను, బుక్కు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. చూడు, అమ్మగారు కూడా రాసుకున్నారు చక్కగా. అందరికీ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దూరం దూరం కూర్చోండి. వెనకాల ఉన్న వాళ్ళ పిల్లల్ని మాట్లాడిమ్మాకండి. చాలా అద్భుతంగా, ఆసక్తికరంగా ఉంటుంది వాక్యం. చాలా శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. రాసుకోండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 539వ పేజీ అండి. ఏమండి? సామెతల గ్రంథం 12వ అధ్యాయం అందరూ తీశారా? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఈ వచనంలో 2 పదాలు ఉన్నాయి. మనం వాక్యానికి తగిన మాట ఏంటంటే పై వచనం, కత్తిపోటు వంటి మాటలు పలికే నాలుక. మరొక నాలుక ఉంది. ఆ నాలుక ఏంటంటే జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఇక్కడ నాలుకని కత్తితో పోల్చడం జరిగింది. మొన్న ఒక నాలుక గురించి చెప్పాను. ఏంటా నాలుక? అది అమ్మయ్య. చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. కొండెముతో పోల్చడం జరిగింది. కొండెం అంటే ఏంటో, కొండెలు చెప్పే నాలుకలు కలిగిన వారు ఎలా ఉంటారో, ఏమేమి చేస్తారో చెప్పాను. మరి ఈరోజు మన సందర్భం ఏంటంటే నాలుకని కత్తితో పోల్చడం జరిగింది. కత్తితో మనం ఏం చేస్తాం? కూరగాయలు కోస్తాం. కత్తితో మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంకేం చేస్తాం? నూనె ప్యాకెట్లు కోస్తారు, కూరగాయలు, ఉల్లిపాయలు, నిమ్మ చాలా కోస్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే పీకలు కూడా కోస్తారు. ఏంటా పీకలు? కోడి పీకలండి. కోడి పీకలే కాదు, కొంతమంది మనుషుల పీకలు కూడా కోసేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే నాలుకను కత్తితో ఎందుకు పోల్చాడు ఇక్కడ సొలొమోను మహారాజు అంటే, కత్తితో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పొడిచి చంపేస్తాడు. ఈ కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు మాటతోనే చంపేస్తారు. ఇక వాళ్ళకి ఆయుధాలు అక్కర్లా, వాళ్ళ నాలుకే ఒక ఆయుధం. నేనంటాను, మరి దేవుని మాటను కూడా ఖడ్గంతో పోల్చడం జరిగింది. అవునంటారా కాదంటారా? దేవుని మాటను కూడా ఖడ్గంతో పోల్చడం జరిగింది. ఎక్కడుందన్న మాట తీయండి. ఎబ్రీ పత్రిక ఇప్పుడు మీరు చదవండి. ఎబ్రీ పత్రిక 4:12 మీకు ఇస్తున్నాను అవకాశం. ఎవరు ముందు తీసి చదువుతారో వాళ్ళని ప్రభు దేవుడు దీవిస్తాడు. ఎబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యాన్ని ఖడ్గంతో పోల్చడం జరిగిందండి. కూరగాయలు కోసే కత్తికి, కోడి తలకాయలు కోసే కత్తికి ఒక పక్కే పదునుంటది. అవునండి, ఒక పక్కే పదునుంటది. ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే ఎటువంటి ఖడ్గము కంటేనో, అంటే ఏ ఖడ్గం కూడా దీనితో సాటి కాదు. ఏ ఖడ్గం కూడా ఈ ఖడ్గంతో సాటి కాదు. మనం ప్రతిరోజు వాడుకునే కత్తి ఒకవైపే పదునైతే, దేవుని వాక్యం అనే ఖడ్గానికి 2 వైపులా పదునుంటది. అంటే దాని అర్థం చెప్పేవాడికి దోస్తది, వినేవాడికి
దోస్తుంది. ఈ వాక్యం చెప్తున్నాను కదా, నాకు కాదనుకుంటే కాదు. మనలో చాలా మంది ఉంటారండి. ఇప్పుడు గత వారం కొండేలు చెప్పాను, 4 గురించి చెప్పానండి. చెప్పినప్పుడు రజనీ గారు ఏమన్నారంటే, నిజమే మనం కూడా ఎన్నోసార్లు చాలాసార్లు కొండేలు చెప్తా ఉంటాము అని. ఆమెతో పాటు నన్ను కూడా కలిపి చక్కగా నిజమే మనం చాలా సందర్భాల్లో కొండేలు ఆడుతూ ఉంటాం కదా, నేను కూడా అవునక్క మనం కూడా కొండేలు చెప్తాం. మరి కొంతమంది 2 రకాలుగా స్పందిస్తారు. ఒకటి మొదటి రకం చెప్పేసాం. మొదటి రకం ఎవరు? నిజమే కదా నేను కూడా అలాంటి స్వభావం కలిగి ఉన్నాను అనుకునే వాళ్ళు మొదటి రకం స్పందన. ఈ 2వ రకం స్పందన ఎవరంటే, ఇదిగో ఈ వాక్యం మా తేడికాళ్ళ కోసం, ఇదిగో ఈ వాక్యం మా బామ్మది కోసం అనుకుంటారు చూడండి. ఇది 2వ స్పందన. ఏంటండి ఇది? ఈ 2వ స్పందన. అంటే ఇది వీళ్ళ కోసం వాళ్ళ కోసం అనుకుంటారు కానీ తమ కోసం అని అనుకోరు. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో చెప్తాను వినండి. నీళ్ళకని పంపు దగ్గరికి వెళ్ళి పాత్రని బోర్లిస్తే ఎలా ఉంటుందో అలాంటి సందర్భానికి పోల్చి వచ్చేవాళ్ళని. కొలైతే ఇప్పుడు మంచినీళ్ళ ట్యాప్ దగ్గరికి నీళ్లు పట్టుకుంటే వెళ్ళామండి, పాత్రని తెరిచిపెట్టాలా బోర్లించి పెట్టాలా? తెరిచిపెట్టాలి. తెరిచిపెడితే అప్పుడు నీళ్ళు ఏమైతే పాత్రలో పడతాయి. కానీ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఈ 2వ స్పందనకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే, మందిరానికి వస్తారు, వాక్యం ప్రారంభించినప్పుడు వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తారు చెప్పండి? బోర్లు ఇస్తారు, మూసేసుకుంటారు. ఇక ఒక్క చొక్క నేను బల్లబుద్ధి ప్రసంగం చేసిన, కేకలేసి ప్రసంగం చెప్పిన, 1-2 గంటలు చెప్పిన ఒక్క సుక్క కూడా వాళ్ళ పాత్రలోకి మూయబడిన పాత్రలు అలా అనుకుంటారు. ఇది నా కోసం కాదు, మా అక్క కోసం, మా చెల్లి కోసం, మా తోడుగోళ్ళ కోసం అని. దేవునికి స్తోత్రం కలిగిందిగా. కాబట్టి తెరవబడాలి. పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు లూదియా హృదయం ఏమైందంటండి? ఆమె వ్యాపారస్తురాలు, వ్యాపారం మీద తన శ్రద్ధ పెట్టాల, చెప్తున్నటువంటి మాటల మీద శ్రద్ధ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆమె హృదయం తెరవబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేనామా మహిమపడతాం. తెరవబడాలి నీ హృదయం. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రద్ధగా వింటేనే దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. అర్థమవుతుందండి? శ్రద్ధ ఉండాలి. టీవీ మీద చూసేంత శ్రద్ధ వాక్యం వినేటప్పుడు ఉండదు మనకి. సీరియల్ మంచి మూమెంట్లో ఉంటుంది, టుక్ మన కరెంట్ పోయింది, ఇక పోరే ఇక మామూలు కొట్టరు. పవర్ ఆఫీస్, కరెంట్ ఆఫీస్ ఎక్కడ మన కోరుకోలేను కదా, తీస్తారు ఫోన్ నెంబర్, ఏమయ్యా ఎక్కడ చచ్చా, కరెంట్ కట్ అయిపోయిందంటే ఎప్పుడు వస్తుంది, అసలు ఎంఐఎంఐ సస్పెండ్లో ఉంది అక్కడ సీరియల్లో అని బతికిన అన్నం తింటూ ఉంటాడు పాపం, 1-2 వెళ్ళి ఉంటాడు పాపం. ఆ బతికినవుగా కరెంట్ వాళ్ళని తిడతారండి. తిట్లు మామూలు తిట్లు కాదు, ఏసు రక్తమే జయం. ఒకవేళ ఈ వ్యవధిలో కరెంటు పోతే, అమ్మ విజయవాడలో కరెంట్ ఉండొచ్చుగా, మా అక్కని అడుగుదాం, టింగ్ 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 9234966778. అక్క సీరియల్ జరుగుతున్నప్పుడు కరెంటు పోయింది అక్క, ఏం జరిగింది ఆ సీను? అప్పుడేమైంది? ఆర్కే చచ్చిపోయాడా ఉన్నాడా? ఆర్కేనా? నేను తప్పు మాట్లాడా, మర్చిపోయింది, చాలా కాలమైంది. ఆర్కేనండి చంపేసాడా? కొడుకు తెలిసిపోయాడా? ఏసు రక్తం. అమ్మో ఎంత మూమెంటో కదా సీరియల్లో. ఒకప్పుడు నేను కూడా ప్రభావితం అయ్యాలండి లోకల్లో ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని కొన్ని సీన్లు వస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదివారం ఏదో ఎవరో ఫ్యామిలీ పర్సన్ చనిపోయారు, మందిరానికి రాలా. ఆ రోజు సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళారు, ఇంటి పక్కన ఉన్న ఆత్మీయ సహోదరిని పిలిచి, అక్క ఈరోజు ఏం వాక్యం చెప్పారు అయ్యగారు అని అడిగిన దాఖలాలు మన జీవితంలో ఉన్నాయా? శనివారం ఎన్నిసార్లు నేను తమ్ముకేసిన మీరు రారు, పోనీ యూట్యూబ్లోనైనా పొద్దున్నే లేచి విన్నారా? చెప్పరా అమ్మా పల్లవి, జోష్న, అమ్మా రజనీ గారు, ఎవరు మీకు కూడా యూట్యూబ్ ఉంది కదా, వాట్సాప్ ఫోన్ ఉందిగా, మీ ఆయన గారు కామెంట్లకి రిప్లై ఇస్తున్నారమ్మా. ఎవరు ఇంకా రమ్మగారు చూసారండి? ఈ వారం చూడలేదు. చూసారా? మీరు ఏ వారం చూడలేదు ఆ వారం బయట పడిపోయారు. నాకు తెలిసిపోద్ది. నేను పోయిన వారం అమ్మాయి కిందకి వెళ్ళాక వాక్యం ఏంటో అడిగితే జాగ్రత్తగా విన్నారు, లేకపోతే బెల్ట్ తెగిపోద్దన్న మా పిల్లల్ని చాలా జాగ్రత్తగా విన్నారు. కిందకి వెళ్ళి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటుంటే, డాడీ వాక్యం అడగవా అని వచ్చారు. అసలు బండ ఎప్పుడు అడగాలి నాకు తెలుసు కానీ. అందుకని చూసారా ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నారా? శ్రద్ధగా వినే వాళ్ళని దేవుడు దీవిస్తాడు, వాళ్ళ హృదయాలు తెరవబడతాయి. గడిగా చప్పలు కొట్టు దేవుని మనం మహిమపడతాం. కాబట్టి సబ్జెక్ట్లోకి వస్తున్నాను. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, కానీ జ్ఞానుల నాలుక ఆరోగ్యద. మీకు 2 రెఫరెన్స్లు ఇచ్చానండి. కత్తిపోటు వంటి మాటలు పలికే నాలుక గురించి ఇచ్చాను, అలాగే జ్ఞానుల నాలుక. ఏంటా జ్ఞానుల నాలుక? పైనుండి దిగి వచ్చిన జ్ఞానం. రాత్రి చెప్పాను, పైనుండి దిగి వచ్చిన జ్ఞానం అంటే యేసు ప్రభులు వారే. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే
గుప్తమైన. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడితే ఆరోగ్యం, నువ్వు నేను మాట్లాడితే బతికేవాడు కూడా చచ్చిపోతాడు. అర్థమవుతుందా? తల్లి తాకుమి అనగానే చచ్చిపోయిన అమ్మాయి లేచింది. ఏది నువ్వు వెళ్ళి మాట్లాడు, కొనుపురుతో ఉన్నది పోద్దే. ఏమంటారు? అక్క వాళ్ళు కొనుపురుతో ఉన్నారు, ఎవరో తీర్థం పోతే వెళ్ళిపోదాం అనుకుంటే ఈ క్యాక్కి గుండెకి చచ్చిపోతాం. నీనా స్వరం అలాంటి మా దేవునికి స్తోత్రం. నీ నాలుక కత్తి లాంటిది, నా యేసయ్య నాలుక జ్ఞానుల నాలుక, ఆరోగ్యద. కుష్టి రోగి ఒకడొచ్చాడు, యేసును వేడుకున్నాడు. కుష్టి రోగి ఒకడొచ్చాడు, యేసును వేడుకున్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతే బాగు చెయ్యగలవన్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతే. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి విశ్రాంతినిస్తాను. యేసు చెయ్యని తాకగానే వెంటనే రోగం, యేసు చెయ్యని తాకగానే వెంటనే రోగం పోయింది. నీకు కూడా విశ్వాసం ఉంటే నీ రోగం నయమవుతుంది. నీకు కూడా విశ్వాసం ఉంటే. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. జాగ్రత్త, కత్తిపోటు వంటి మాటలు పలికే నాలుకగా మనం ఉండకూడదు, జ్ఞానుల నాలుకగా మనం ఉండాలి. అందుకని యేసయ్యలాగా మనం మాట్లాడాలి, యేసయ్యలాగా చూడాలి, యేసయ్యలాగా ప్రవర్తించాలి, యేసయ్యలాగా మనం బోధించాలి. మనం చూస్తే నిలువెత్తి స్వరూపం మరో చిన్న యేసయ్య అనేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది అసాధ్యం కదా, కానీ నువ్వు అనుకుంటే సాధ్యమే, నువ్వు ఉండగలిగితే సాధ్యమే. కీర్తన 55:21, నాలుకను ఖడ్గంతో పోల్చడం జరిగింది. కీర్తనాకారుడు కూడా ఏమంటున్నాడు చూడండి. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో, హృదయంలో ఏముందంటండి? కలహం ఉన్నది. అయితే వారి మాటలు చమురు కంటే నునుపైనవి. చమురు అంటే నూనె, నూనె కంటే అయితే అవి వరదీసిన కత్తులే. అంటే ఏంటి? కృష్ణదత్త గారు చెప్తారు. వరదీసిన కత్తులు అంటే ఏంటి? మీకే తెలియాలి ఈ విషయం. వరదీసిన కత్తి కాదమ్మా, వరదీసిన కత్తి. తాతయ్య గారిని ఎందుకు అడిగానంటే, ఓల్డ్ సినిమాలో కత్తులు ఉండేవి, ఇప్పుడు అన్ని తుపాకులే కదా. వరదీసిన మీహే అంతా ఆబ్సెంటే ఏజ్ రక్తమే. వర అంటే కత్తిని ఎక్కడ పెడతారు? వరలో పెడతారు. రాజు వరలో నుంచి కత్తి ఎప్పుడు తెస్తాడు? అది ఇప్పుడు తిమోతి గారు కోటను చెప్పట్లో. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేసే ముందు ఏం చేస్తాడు? ఎప్పుడు వరదీసిన కత్తి పెట్టుకుని సిద్ధంగా ఉండడు. వరదీసిన అంటే చాలా మంది నోటి మాట ఎలా ఉంటుంటే, వరదీసిన యుద్ధానికి సిద్ధంగా, అయ్యో కలహప్రియుని యుద్ధ నేను నివాసము చేయుచున్నాను. ఉస్ అంటే రోకలు పోటు అంటారు చూడండి. 120 కీర్తన చూడండి, అద్భుతమైన మాట. ఎందుకు జ్ఞాపకం వచ్చింది? 120వ కీర్తనలో ఆ మాటే చదవాలి. 120వ కీర్తన నేను ఎప్పుడైనా కోట్ చేయలేదు కానీ జ్ఞాపకం వచ్చింది. 120వ కీర్తన. మోసకరమైన నాలుక ఆయన నీకేమిచ్చాయను? ఇదంతా వద్దు. 6వ వచనం చూడండి. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు నీ పక్కింటోళ్ళు యుద్ధానికి. ఇప్పుడే సాక్ష్యం చెప్పారు సిస్టర్ గారు, దేవునికి స్తోత్రం కలిగింది. ఊరికినంతసేపు బాగానే ఉంటారు, కానీ ఏదైనా ఒక చిన్న మాట వచ్చిందంటే యుద్ధానికి కయ్యానికి కాలు దూతారు. వరదీసిన కత్తి అంటే దాని అర్థం అది, యుద్ధానికి సిద్ధపడిన రాజు వరలో నుంచి కత్తి తీస్తాడు. అతను ఎలా తీస్తాడో, మనలో చాలా మంది అండి ఇతరులతో మాట్లాడేటప్పుడు వరదీసిన కత్తుల్లాగా సిద్ధంగా ఉంటారంట. మనం ఒక మాట మాట్లాడితే ఆ మాటకు 4 మాటలని చుప్ దెబ్బకు నోరు ముయించేస్తారంతే. వరదీసిన కత్తులు మామూలు కత్తులు కాదు, నాలుకలే కత్తులు, నాలుగులోనే కత్తులు ఉన్నాయి, పెదాల్లో కత్తులు ఉన్నాయి.
కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా. ఇదిగో కీర్తనకారుడు అంటాడు, నేనైతే సమాధానమునే కోరుచున్నాను, కానీ వారు ఎలా ఉన్నారు? యుద్ధానికి ఆత్మ బిడ్డలైన వారు చాలా మంది నాతో పంచుకుంటూ ఉంటారు, అయ్యా నేను చాలా తగ్గించుకుంటున్నానయ్యా, కానీ నా పక్కింటిది బాగా రెచ్చిపోతుందయ్యా, ఎందుకంటే నేను ప్రార్థనలో ఉన్నాను కదా, నేను దేవుని వాక్యానికి తగ్గించుకుని మన వద్దులే, మన అనకూడదులే, మన దెబ్బలాటకి వెళ్ళకూడదు, గొడవలకి వెళ్ళకూడదులే, వ్యాజ్యం ఆడకూడదులేని ఎంత తగ్గించుకుంటుంటే అంత రేజ్ పడిపోతుందయ్యా అని చాలా మంది ఆత్మ బిడ్డలు నా దగ్గర చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు సమాధానం వస్తుంది దేవుని వాక్యంలో నుంచి. వరదీసిన కత్తులే చూడండి, కీర్తన 57:4, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను, వారి దంతములు అమ్మో శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. అంబులు అంటే వెనకాల ఉంటాయి చూసారా, అంబులు ఏముంటాయి? బాణాలు ఉంటాయి, అద్దె అలా ఉండాలి స్ట్రైట్గా. అంబుల్లో బాణాలు ఉంటాయి కదా. వారి దంతాలేమో శూలంతో. ఒకవేళ నువ్వు ఇదిగో పెద్దోళ్ళు అంటారు చిన్నపిల్లలతో, ఇదిగో ఎవరితో అని పెట్టుకో, వాళ్ళతో పెట్టుకో మాకు అంటమే కాదు, అనకూడదు. ఈ మాట కొంచెం బాధగా ఉంటుంది. ఇదిగో ఎవరితోనో మాట్లాడ, దాని నోట్లు నోరెట్టకావు అంటే దాని అర్థం తప్పుగా అర్థం చేసుకోమండి. దాని నోట్లో నోరెట్టద్దంటే కొంచెం దూరంగా ఉండి, ఎందుకంటే దాని నోట్లో పడ్డావంటే దాని దంతాలు శూలములు వాళ్ళకి తెలుసు పెద్దవాళ్ళకి. వాళ్ళ దంతాలు ఎలా ఉంటాయంట? శూలములో. మంచి మూలుగు వచ్చింది భోజనాల్లో. ఈ మధ్యకాలంలోనే శాంతినగర్లో చర్చి ప్రతిష్టకి వెళ్తే మాస్టర్ గారు చూసి 2 మూలికలు వేసాడు నాకు. నా పక్కన భాష గారు అన్నాడు, ఇదిగో నాకు కూడా చూసాలండి మూలిగై, ఏసు రక్తమే చెయ్యం చెప్పరే, ఏట మోసం బలం అన్నట్టు. ఆ మూలుగు వచ్చింది అనుకో, దాన్ని ఎలా నవ్వులుతారండి? వదులుతారు, అది రాలేదని కొట్టి పళ్ళిం కూడా పగిలిపోతుంది కదా. అంటే మీ దంతములు శూలములు, మీ దంతముల యొక్క బలం గురించి చెప్పడానికి నేను ఆ విషయం చెప్పాను. కానీ వారి దంతములేమో శూలములంట, అంబులంట, ఎప్పుడు బాణాలు సిద్ధంగా ఉంటాయంట. తర్వాత ఆఖరి మాట ఏంటమ్మా? వారి నాలుక వాడిగల కత్తి. తర్వాత చూడండి కీర్తన 59:7, పక్కనే 59వ కీర్తన 7వ వచనం. వినువారెవరూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి చాలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరో సంగీతం లేకమ్మ ఒకసారి లే, పైకి లే, నువ్వు కూడా లేవు నాన్న, ఇలా పెట్టుకో, నువ్వు కూడా పెట్టుకో. ఏమా ఆయనకి ఫోన్ చేసింది చూడండి, ఏదోటి మాట్లాడినట్టు నటించండి. స్కిట్లో ఇలా డ్రామాలు ఏరా స్కూల్లో ఏదోటి మాట్లాడండి. ఎవరో ఫోన్ చేశారుగా మాట్లాడండి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారండి, ఏమేమో పక్కింటి ఆమె గురించి చెప్తుంది, ఈయన పక్కింటి ఆయన గురించి అలా చెప్తుంది. వీళ్ళేమో ఊర్లో విషయాలన్నీ ఇక్కడ చెప్తుంది, ఈయన కూడా ఊళ్ళో ఉన్న విషయాలన్నీ అక్కడ చెప్తుంది. కొత్తలు వీళ్ళిద్దరు. అంటే మిమ్మల్ని అర్థం కావట్లేదే, అర్థం చేసుకున్నారా? మళ్ళీ అపార్థం చేసుకుంటావా? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అందరినీ అనలేక మీ ఇద్దరు నుంచి పెట్టి చెప్తున్నా, అర్థం అందరిని కొట్టేస్తారు, మిమ్మల్ని అంటే ఏం చేయరు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ తెల్లారు లేచిందంటే ఫోన్లు ఇచ్చుకుని వదలరండి. ఇక్కడ మాట్లాడక్కడ, అక్కడ మాట్లాడక్కడ, వీళ్ళిద్దరూ వరదీసిన కత్తులు లాంటి మాటలతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. అయితే కింద వచ్చి చదవమ్మా, ఇప్పుడు చదివారు కదా. యెహోవా నీవు వారిని చూచి నవ్వుదు. ఇప్పుడు నేను దేవుణ్ణి అనుకోండి, అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా, కాసేపు నేను దేవుణ్ణి అనుకోండి. నా నవ్వు ఎలా ఉంది కదా? అది వినువారెవరూ లేరు అనుకొని ఏం చేస్తానంటే వీళ్ళిద్దరు చెవులు గుసగుసలు ఆడేసుకుంటున్నారు. కానీ దేవుడు, అరే నేనున్నా, ఇదిగమ్మాయి నేనున్నా, కూర్చోండి, జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అలా నవ్వుతాడంట. పెద్దోళ్ళారా, నేను అన్ని చూస్తున్నాను. కూర్చుండుట నెలేచియుండుట, కూర్చుండుట నెలేచియుండుట, బాగుగా ఎరిగేయున్నావు రాజా, బాగుగా. హల్లెలూయా. తర్వాత చూడండి అదే కీర్తన 59వ కీర్తన 11వ వచనం చూడండి. 59వ కీర్తన 11వ వచనం.
వారిని చంపకము. అంటే ఎవరైతే కత్తుల్లాంటి మాటలు, అక్క చెల్లి తమ్ముడు అన్న, నీ పక్కింటోళ్ళ గురించి చాలాసార్లు బాధపడ్డావు కదా, అలాంటి మాటలు అన్నారు ఇలాంటి మాటలు అన్నారని భక్తుడు ఏమన్నాడు చూడండి ఇక్కడ, వారిని చంపొద్దు. ఎలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లా చెదురు చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చెక్కబడుదురుగాక. ఓ భక్తుని ప్రార్థన కాదు, ఇది వాస్తవం. ఎవరి అబద్ధము, ఎవరి శాపము, ఎవరి మాటలు వాళ్ళకే ఖచ్చితంగా చిక్కుపడతారు. ఖచ్చితంగా చిక్కుపడతారు. అంత మాత్రమే కాదు, ఇంకా అద్భుతమైన మాట కీర్తన 64:3 చూడండి, పక్కనే పేజీ తీయండి. 64వ కీర్తన 3వ వచనం. అమ్మో బాబోయ్, ఎవరిని చూసారా? ఇప్పుడున్న బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం పదును తగ్గింది అనుకోండి, ఏం చేస్తారు? అంటే పదును పెడతారు కదా, మిషన్ కొడతారు కదా, మిషను జాకెట్లు కత్తిరించే కత్తిరి, దానికి ఏం చేస్తారు? ఈదులంటే వచ్చినప్పుడు అతనితో ఏం చేస్తాడు? సాన పెడితే ఇంకా ఎక్కువ స్పీడ్గా కట్ చేయొచ్చు. పదును పెడితే ఇంకా ఎక్కువగా ఈ గడ్డలో అది చూడమ్మా, చదువమ్మా. ఒకరు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెడతారంట. ఈ బాబోయ్, ఎవరినమ్మా? యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు భయంకరమైన మాటలు అన్నమాట, చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకుందరు. చాలు, ఈ మీ మధ్యలో 2 వచనాల తర్వాత చదువుకోండి. ఇప్పుడు 7వ వచనం చదవమ్మా. దేవుడు బాణముతో వానిని కొట్టును, వారు అకస్మాత్తుగా గాయపరచబడిదరు. ఇది అద్భుతమైన మాట. ఇదిగో మీ పక్కింటోళ్ళు ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు కదా, మీరేమనకండి, ఓకేనా? సైలెంట్గా ఉండండి. ఈ మాటను ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. అంటే వాళ్ళు పోతారని కాదు సుమా, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు వేస్తాడు బాణం, మనం మౌనం ఉంటే దేవుడు నోరు తెరుస్తాడు. చదవమా. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం, వారిని చూచు వారందరూ తల ఊచుదురు. అంటే దేవుడు వేసిన బాణం తగిలినప్పుడు వాళ్ళకి గాయమయ్యి గాయములతో పడ్డప్పుడు ఆ పక్క వాళ్ళందరూ ఏమని చేస్తారు తెలుసా? ఇలా నా వైపు చూడండి సార్, ఇలా ఏంటి దీని అర్థం ఏంటి చెప్పండి? నేను తల ఊచుతూ లేకపోతే తల ఊపుతున్నాను. దీని అర్థం ఏంటంటే, ఇదో నవీను చూసావా, నిన్నగాక మొన్న ఎంత పేటరేగిపోయింది, మళ్ళీ మాట్లాడతారండి, మనకు ఆ మాటలు రావు, కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి మనం. భలే చెప్తారు అది నాటలు. ఏం పేలాపలను పేలేవే, ఎంత పేటరేగిపోయావే, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మాట్లాడవే, దానికి ఏదో రోగం వచ్చింది, హాస్పిటల్ ఉంది కదా, అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి తల ఊచుతారంట. అది నిన్నగా మొన్న ఎగిరేవుగా, ఇప్పుడు ఏమైంది? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి వారు కూలుటకు కారణం ఏంటండి చెప్పండి? ఏంటిది? వారు కూలుటకు వారి నాలుకే. నిన్నెవరైతే నిష్కారణంగా నిన్ను అంటున్నారో కూలుతారు ఖచ్చితంగా. నీ కన్నులు చూస్తాయి, నీ నోరు అప్పుడు మాట్లాడతాయి. అంటే బాగుందా, తీరిందా అంటావు కదా. నేను అనకూడదమ్మా, మీరు అంటారని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందండి. బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, దిగులు పడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు నోరు మూసుకు మౌనంగా ఉండు. ఇశ్రాయేలీయులు మోషే మీద నోరు తెరిచారు. మోషే దేవుని సన్నిధిలో నోరు తెరిచాడు. అప్పుడు ఆకాశంలో నుంచి దేవుడు నోరు తెరిచాడు, భూమి నోరు తెరిచింది. భూమి నోరు తెరిచి మోషే మీద నోరు తెరిచిన వాళ్ళందరినీ ఏం చేసింది? మింగేసింది. వారు కూలుటకు కారణం ఏంటి? వారి నాలుకే. మేము పరిశుద్ధులమే, దేవుడు మీతోనే మాట్లాడా, మేము యాజకులమే, మేము పవిత్రులమే, మేము ధూపం వేస్తాం. అవునా, ధూపం వేస్తారా? సరే, ధూపార్తులు తీసుకురండి, ధూపం తీసుకురండి, ధూపం వేయండి, మేము కూడా ధూపం వేస్తాం. అయితే దేవుని సన్నిధిలో ధూపం వేసినప్పుడు మీరు పరిశుద్ధులు, మేము పరిశుద్ధులమో, మీరు యాజకులు, మేము యాజకులమో, ఇదిగో దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటూ తెలుస్తుంది, రండి అని దేవుడు మోషే సవాల్ చేస్తాడండి.
మాటల వైపు శ్రద్ధగా వినండి. మోషే సవాల్ చేశాడు, అందరూ దోపర్తులు ఇచ్చి వచ్చారు. తెగులు వస్తే అందరూ పిట్టల్లాగా రాలిపోతున్నారు, చచ్చిపోతున్నారు. మరలా మోషే కరుణించి అహరోను ప్రాయశ్చిత్తం చేయి అంటే ఆ చచ్చిపోతున్న శవాల మధ్యలో పరిగెత్తుకుని వెళ్తే ఆ దోపత్తి చేత పుచ్చుకుని, నిప్పులు చేత పుచ్చుకుని, చూడండి ఆ దోపద్రవ్యం మీద ఆ దోపద్రవ్యం వేయగా తెగులు ఆగిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేనమ్మ మహిమపడతా. అది వారు కూలుటకు వారి నాలుకే కారణం. దైవజనుడి మీద నోరు తెరుస్తున్నావా? యెరోబాము నోరు తెరిచాడు, పట్టుకున్నావు దైవజనుడిని. చెయ్యెత్తింది ఏమైపోయింది? ఎత్తిన చెయ్యి ఎండిపోయింది. మళ్ళీ అన్నాడు, యాజకుడా నా కోసం వేడుకోనైనా. మరి ముందెత్తుకెత్తా చెయ్యా? కొంతమంది చేతులు ఎత్తుతున్నారు, కొంతమంది నోరు ఎత్తుతున్నారు, కొంతమంది కాళ్ళు ఎత్తుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ, నువ్వు నాలుకను వాడుతున్నావో, అలాగా చేతిని వాడుతున్నావో, కర్రను ఆ కాలును వాడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆ చేతిలాగా ఎండిపోకముందే నీ కళ్ళు తెరుచుకో. నీ నాలుకకు పదులు పెడుతున్నావు కదా, ఎవరిని కొట్టాలి? చాటును యథార్థవంతుల్ని యథార్థంగా బతుకుతారండి. వాళ్ళని వాళ్ళని పట్టుకుని వెనకాలే తరిమేస్తారండి. వాళ్ళు అనుకుంటారు, చిచ్చి యథార్థంగా బతుకుతున్నందుకే మాకు ఈ శ్రమల, నీతిగా బతుకుతున్నందుకే మాకు ఈ ఏడుపులు, మాకు ఈ నిందల, మాకు ఈ అప్పనందల. లోకంలో ఉన్నప్పుడు మాకు ఎలాంటి బాధలు లేవు, ఎవడు నా జోలికి వచ్చేవాడు కాదు. దేవుడు నమ్ముకుని నోరు మూసుకుని ఉన్నానని వీళ్ళకి నేను లోకు అయిపోయాను, నేను చాతకందాన్ని అయిపోయినా అని వాళ్ళ బాధపడతా కూర్చుంటారు. అమ్మ, నువ్వు వాళ్ళ బాధపడద్దు. నిన్ను నిష్కారణంగా అన్నటువంటి వాళ్ళ సంగతి దేవుడే చూస్తాడు. దేవుడు వారి మీద బాణం వేస్తాడంట. ఆ బాణం వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? అలాగా కూలిపోతారంట. వారు కూలుటకు వారి నాలుకే కారణం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, ముగించాను. మన నాలుక కత్తిపోటు వంటి మాటలు పలికే నాలుగుగా ఉండకూడదు, జ్ఞానుల నాలుగుగా ఉండాలి, యేసయ్య నాలుగుగా ఉండాలి. అంటే మనం వాక్యమే మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యమే రెండంచులు కలిగిన ఖడ్గంలాగా మనం వాడబడాలి తప్ప ఏమండి ఒకవైపు కదులున్నటువంటి కత్తిలాగా, లేకపోతే కత్తిపోటు వంటి మాటలు పలికే నాలుగుగా మనం ఉండకూడదు. సరే, ముగిస్తున్నాను. రెండో మాట రాసుకోండి. తప్పు ఒప్పుకోని నాలుక. పార్ట్ 6లో రెండో మాట. పార్ట్ 6లో రెండో మాట. తప్పు ఒప్పుకొని నాలుక, బొంకే నాలుక, రెండు ఒకటే. బైబిల్లో ఎవరు బొంకారు చెప్పండి? అంత సైలెంట్గా రమగారు చెప్పారు, పేతురు గారు అని. కొట్టండి చెప్పట్లో. ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరు చెప్పండి? ఎవరండి? దాసి దొంగిలి దాచి బొంకెను అని ఉంటది. శంకరా ఏం దొంగిలించాడమ్మా? వాళ్ళు దొంగిలించారు, నిజమే. అననీయ సప్పిరా, ఇది కూడా ఒక సమాధానమే. కొట్టండి చెప్పట్లు. శాలం రాజు గారు చెప్తున్నారు, ఏంటో విందాం. ఏమన్నారు? ఆకనేనని మీరు అన్నదే. ఆకనే ఎవరు చెప్పారు? మరి పద్మ గారు కొట్టండి చెప్పండి. నాకే తెలుసు, మీకు తెలియదు అన్నందుకు నేను ప్రశ్నలు ఇట్లా ఈ ప్రశ్నించినప్పుడు కొంచెం మీరు యాక్టివ్ అవుతారు. ఎవరబ్బా అద్వైత నారాజు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు బైబిల్లోకి? అది బైబిల్లోకి రావాలి మీరు. ఇంటి దగ్గర గ్యాస్ పే కొట్టొచ్చినదా, ఎండి చేపలు ఎండి పెట్టొచ్చినా, ఆనత్నం అన్నట్టు ఉండకూడదా? ఏసు రక్తం చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆకాను బొంకాడు, పేతురు బొంకాడు, అననీయ సప్పిరా ఇంతకే అమ్మితరా? అననీయ ఇంతకే అమ్మాం. సప్పిరా ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మాం. భార్య భర్తలు ఇద్దరు కలిసి బొంకేశారు, అంతే. అక్కడికక్కడ పడి చచ్చిపోయారు. అవునా కదా? ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటంటే తప్పు ఒప్పుకోని నాలుక. చూడండి, తప్పు లేనోడు భూమి మీద లేడు, కప్పుకున్నవాడు నరకమందు లేడు, ఒప్పుకున్నవాడు నరకమందు లేడు, కప్పుకున్నవాడు పరమందు లేడు. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగానండి. తప్పు లేనివాడు భూమి మీద లేడు, కప్పుకున్నవాడు నరకమందు లేడు, ఒప్పుకున్నవాడు అరే ఒకసారి మీ అందరూ అండి, మా కిరణ్ గారు చెప్తాడు. ఒకసారి నేను తప్పు చెప్పానని చెప్పాడు, ఒకసారి కిరణ్ చెప్తాడు. అటు తిరిగి వింటే నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను కదా. కప్పుకున్న వాళ్ళు నరకంలో ఉండరండి, ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి ఇచ్చేది దొంగిలించేవా? అననీయ సప్పిరా ఏమైరో తెలుసా? దేవునికి ఇచ్చేది దొంగిలించేవా? అననీయ సప్పిరా ఏమైరో తెలుసా?
ఈయోడి మీకు ఇవ్వబడును, ఈయోడి మీకు ఇవ్వబడును. ఏనాడు యేసు చెప్పాడో లేదా, ఏనాడు యేసు చెప్పాడో లేదా, దేవునికిచ్చే మనసు ఉందా విశ్వాసి, దేవునికిచ్చే మనసు ఉందా? ఎలాగుంది నీ బ్రతుకు, ప్రభురాకడకి గురాగలవా, పరలోకం చేరాగలవా? నేను కన్ఫ్యూజ్ అయ్యాను వాస్తవం. మీరు చెప్పండి, నేను సైలెంట్గా ఉంటా. తప్పు లేనివాడు భూమి మీద లేడు. కప్పుకున్నవాడు పరమందు లేడు. మరి ఒప్పుకున్నవాడు నరకం. అమ్మయ్య, నన్ను సిట్టేట్ చేసినందుకు మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దీన్ని చాలా బాగా ప్రాక్టీస్ అవ్వాలనుకుంటా. ఓకేనా? సరే, మరి భూమి మీద తప్పు లేనివాడు భూమి మీద నీతిమంతులు ఒకడునో. ఒకవేళ మనం నీతిమంతులు అనుకుంటే అబద్ధికులమే, దేవుణ్ణి అబద్ధం చేసిన వాళ్ళమే. అదే కదండి, నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, సామెతల గ్రంథం 28:13, అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు అది, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకోండి. ఇప్పుడు మనందరం దొంగలమే, అవునా కదా? ఏ విషయంలో దొంగలం? ప్రతి ఒక్క విషయంలో దొంగతనమేనంట. కొంచెం క్లారిటీ కావాలి నాకు. నవీన్ చెప్తాడు. ఒకటి 10వ వంతు, ఇంకా దేవుని సమయం. అబ్బా, మనోజ్ గారు కొట్టండమ్మా, ఏసు రక్తమే జయం. ఉన్న నెల రోజుల్లో 2 వారాలు దొంగిలించాడు కాబట్టి ఆ మాట కొట్టుకుంది గట్టిగా కదా. దేవుని స్తోత్రం. సమయాన్ని దొంగిలిచ్చేసా చెల్లి వచ్చి రాగానే వచ్చేసింది. ఎందుకంటే ఈ ఇంటికి వచ్చి వస్తాడు, నన్ను సుఖంగా మనశాంతంగా ఉన్నాడు, బతకనే ఉంటాడు, ఎందుకు లేదు ఇప్పుడు గంటలు కూర్చుని వచ్చేదే పోదా అని వచ్చింది నవజీ. పాపం నిద్ర లేదో, అయినా సరే నా పూరు పళ్ళకి వచ్చుకొచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దొంగ చూడండి, మనలో చాలా మంది దొంగలు ఉన్నారు, సహజమే. సరే, తెలుసో తెలియకు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో దేవుని సొమ్మును దొంగిలించావేమో, పొరుగోళ్ళ సొమ్మును దొంగిలించావేమో, అక్క ఒకవేళ మీ ఆయన జేబులో 10, 100 దొంగిలించావేమో. ఇదిగో, పొరపాటు సహజమే, అలవాట్లో పొరపాటు సహజమే, కానీ పొరపాట్లు అలవాటు కాకూడదు. కిరణా, ఈ మధ్య సంపాదిస్తున్నట్టున్నావు, ఏం లేదా? నెలకు 10,000 ఎక్కడ జాయిన్ అయినా అన్నావు కదరా, నెల అవ్వలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే 13వ సంవత్సరం నుంచి నేను దశమభాగం కట్టాను తెలుసా? 13వ సంవత్సరం నుంచి. నాకు సమయం తెలియదు, నాకు వాక్యం తెలియదు. మా అమ్మమ్మ చెప్పింది, ఈ సైడ్ గోడ కట్టలేదు, అప్పుడు మేము అప్పుల్లో ఉన్నాం, తెచ్చుకున్నట్టు అప్పుల గోతులోకి వెళ్ళిపోతుంది. అరే నువ్వు దశమభాగం కట్టి నీ దరిద్రం తీరద్దురా అంది మా అమ్మమ్మ. నాకు అంటే ఏంటో కూడా తెలియదు. 13వ సంవత్సరం నుంచి నమ్మకంగా దశమభాగం కడితే 100కి 10 రూపాయలు తీసేవాడినప్పుడు. ఇప్పుడైతే 30 రూపాయలు తెస్తున్నాను. అప్పుడు 10 రూపాయలు తీసినప్పుడు కూడా వారానికి ఆదివారం పోగెడితే ఈ మాకు సెల్ఫ్ ఉండేది, ఆ సెల్ఫ్లో పేపర్ కింద పెట్టేవాడిని. ఇప్పుడు సెల్ఫ్ లేదులే, నేను ఊరికి అంటున్నాను లేండి. ఆ సెల్ఫ్ కింద పెడితే ఆదివారం తీస్తే ఇంత కట్ట వచ్చేది. ఎంత కట్ట వచ్చేది? ఇంత కట్ట. అమ్మో, ఇంత ఇవ్వాలా? ఇవ్వకపోతే మా అమ్మ వచ్చి అడుగుద్దంటే అని చెడు మనసు దుష్ప్రేరణ వచ్చేది, మనసు చెడగొట్టేది. కానీ మరలా తప్పో, దేవుని సొమ్ము దొంగిలిస్తే శాపం వస్తుంది. తెలియని వయసులోనే దేవుడు అలా ప్రేరేపించినప్పుడు ఆ సొమ్ము, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేసేవాడిని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆపు అని సాతాను ఆపడం, వాక్యం చదువుతున్నప్పుడు ఆపు అని నీ కళ్ళు దగ్గరకు వచ్చి కళ్ళు మూయడం, వాక్యం వింటున్నప్పుడు వాక్యం వినొద్దు అని నీ చెవిలో మూయడు. కానీ దశమభాగం కడుతున్నప్పుడు మాత్రం ఆపే. ఎందుకు? ఒక ఆయనకంటే జీతం వచ్చిందంట. ఏమండి, శాలరీ కొంచెం తక్కువగా వచ్చింది కదా, మరి పాలు బిల్లు కట్టడం మానేనా? పాలు పోయడం ఆపేస్తాడో. కొన్ని కరెంటు బిల్లు కట్టడం మానేనా? ఫీజు బీగి ఎత్తాడు లేని నేను. మరి పచారీ సరుకులు మానేనా? మరి తింటాక ఏం తింటావు కడుపుకి? మరి ఏం మనమంటావు? దశమభాగం మానేనా? మానే. అంటే కరెంటు బిల్లు అంటే, కరెంటు బిల్లు కట్టుకునే లైన్ మీద అంటే భయం ఉంది, పచారీ సరుకులు కిరాణా షాపుడు అంటే భయం ఉంది, పాలు పోసేవాడు అంటే భయం ఉంది, కానీ ఎవరంటే భయం లేదు? దేవుడు వచ్చి అడగడగా, పాస్టర్ గారు అడగడా, ఏం మిస్ చేసేవేంటే అని అడగడగా. ఇస్తే తీసుకుంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజైనా ఒకవేళ ఈ సందర్భంలో దొంగ ఉన్నావేమో అననీయ, అసలు అననీయ సబ్జెక్ట్ నా కాన్సెప్టే కాదు, మీరు అందించారు ఏంటో సబ్జెక్ట్ అడి వెళ్ళిపోయింది. నా సబ్జెక్ట్ ఇద్దరే, ఆకాను పేతురు, వీళ్ళిద్దరు బొంకారు. ఆకాను కూడా దొంగిలించండి తన సామాన్లు డేరలో దాచుకుని బొంకాడంట. ఏమొచ్చింది తెలుసండి? ఇజ్రాయేలీల మీదకి శాపం వచ్చింది.
38 మంది చచ్చిపోయారు. పేతురు కూడా బొంకాడు. పేతురు అక్కడ చలిమాట కాసుకుంటుంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి, సంగీత వచ్చి అడిగిందంట, ఇదిగో నువ్వు కూడా యేసు ప్రభువుల వారి వెనకాల నడిచిన అపోస్తులు నువ్వు కూడా ఒకడే కదంటే, అమ్మాయి తెలీదు, ఆయన ఎవరా, నేను ఎరవనా. బొంకడం అంటే ఇదే, బొంకెడు. అసలు 3 సువార్తల్లో ఉంటుంది అద్భుతం. నేను పొద్దున్న చదివాను తీసి ఎక్కడెక్కడ ఉందని. 3 సువార్తల్లో కూడా చూశాను నేను. బొంకెడు, ముమ్మారు బొంకెడు. వెంటనే ఏమైంది? కోడి కోసింది. యేసు ప్రభువుల వారు చెప్పారు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు పలుకుతావు, నువ్వు ముమ్మారు పలుకుతావు, అప్పుడే కోడికి వస్తుంది. ముమ్మారు పలికాడు, బొంకాడు. యేసు ప్రభు ఎవరో తెలియదని. మనలో కూడా చాలా మంది యేసు ఎవరో తెలియనట్టు బొంకుతున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. అంటే ఇప్పుడు మనలో కొద్ది వచ్చిన వాళ్ళు కాదు, దేవుని మందిరానికి వస్తూ ఆగిపోయారు చూడండి, వాళ్ళు కూడా ఎరగమన్నట్టున్నారు. దేవుని ఎద్దుకు వచ్చి స్వస్థతలు పొందుకొని చచ్చే స్థితి, ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితి దేవుడు ఏమీ లేకుండా బతికించి ఆయుషనిస్తే ఈ రోజున యేసు ప్రభువా పెద్ద పరిచయం లేదా? ఎంత ఆవేదన వస్తుందో తెలుసండి. పడి ఏడ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే ఒక వ్యక్తిని దేవుడు కామెర్ల నుంచి విడిపించాడు, బాప్తిజం తీసుకున్నాడు. ఈ రోజు మళ్ళీ కడగబడిన పంది బురద దున్నట్టు దులేస్తున్నాడు. చూసినప్పుడల్లా బాధ కలిగిద్ది, అడగాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది. కానీ మన విలువ తెలియనప్పుడు, మనం విలువ తెలియని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటానికి వెళ్ళేదో. తప్పిపోయిన కుమారుడు తనంతట తాను తప్పిపోయాడు, తనంతట తాను తిరిగి వచ్చాడు. తండ్రి వెళ్ళి ఎతకలేదు, నేను ఎందుకు వెళ్ళాలి? దేవుని స్తోత్రం చెప్పండి గడికి. అలా తప్పిపోయిన వాళ్ళు సంఘంలో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎరగమన్నట్టున్నారు, బొంకుతున్నారు. దేవుని ద్వారా అద్భుతాలు పొందుకుని, ఆశ్చర్యకారాలు పొందుకుని, స్వస్థతలు పొందుకుని, దేవుని ద్వారా మేలు పొందుకుని ఈ రోజున యేసు ప్రభు ఎవరో తెలియనట్టుగా చాలామంది అయిపోతున్నారు. లోకంలో సమాజంలో కలిసిపోయారు అన్యుల్లో. ఆకాను లాంటి వాళ్ళు, పేతురు లాంటి వాళ్ళు. కానీ పేతురికి వెంటనే దేవుడు కృపనిచ్చాడండి. ఏంటి కృప అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి మారుమనసు పొందాడు. ప్రభు నన్ను క్షమించాయని దేవునితో తిరిగాడు. దేవుడు క్షమించాడా లేదా? క్షమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆకాను బొంకాడు, కుటుంబాన్ని రాళ్ళతో కూడా చంపేశారు. పేతురు బొంకాడు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగబట్టి, నేను అంటాను ఇప్పుడు ఆకాన్లాగా నిలబడిపోయిన స్థితిలో ఉండొద్దు, అననీయ సప్రెల్లాగా బొంకే స్థితిలోనే ఉండొద్దు. ప్రాణాపాయం వస్తుంది, అక్కడక్కడ పడి చచ్చిపోయారు. నేను అంటాను పేతురులాగా ఈ రోజైనా, అయ్యా నేను నా కష్టార్జిత్తులో, నా సంపాదనలో ఇదిగో నీ సొమ్ము దొంగిలించానయ్యా, ఇదిగో నా భర్త జేబులో దొంగిలించానయ్యా, ఒక దొంగతనమే కాదు ఇంకా చాలా విషయాల్లో నేను తప్పిపోయినయ్యా, ఈ ఆజ్ఞలో తప్పిపోయినయ్యా, ఇదిగో తల్లిదండ్రులు సన్మానించి అన్నావు కదా, నా తల్లిదండ్రులు నేనే దూషించానయ్యా, నా తల్లిదండ్రులు కాళ్ళతో తన్నేనయ్యా, నా తల్లిదండ్రులు పట్టించుకుంటలేదయ్యా, నీ ఆజ్ఞను అతిక్రమించాను, నేను తప్పు చేశాను, నా తల్లిదండ్రుల విషయంలో తప్పు చేశాను, నా భర్త విషయంలో తప్పు చేశాను, నా భార్య విషయంలో తప్పు చేశాను, నా పిల్లల విషయంలో తప్పు చేశాను, నా కోడల విషయంలో తప్పు చేశాను, ఇదిగో నా అత్త విషయంలో తప్పు చేశాను అని మీలో ఎవరికి వాళ్ళు ఈ వాక్యం చెప్పినప్పుడు, మీరు ఈ వారంలో, ఈ నెలలో, ఈ మధ్యకాలంలో ఏ తప్పు అయితే చేశారో దేవుడు ఆ విషయాన్ని మీకు ప్రేరేపించినప్పుడు ఆ తప్పును మనం ఒప్పుకుని ఏం చేయాలి చెప్పండి. ఒకసారి నేను చేబ్రోలు కిరాయికి తీసుకెళ్ళారు నన్ను, మనోళ్ళే మీటింగ్కి తీసుకెళ్ళారు. సభలు జరుగుతున్నాయి. ఆ సభలో నా పక్కన నుంచుని ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం అంతా అయిపోయింది. విత్తు అని గురించిన ఉపమానం గురించి చెప్పారు. రాతి నేల, ముండ్ల పొద నేల, మంచి ఈ నేలల గురించి చెప్పారు. చెప్తే నేను కూడా నిలబడ్డాను. అందరూ ప్రార్థన చేయమని ప్రార్థనలో నడిపిస్తున్నారు. నా పక్కన యవనస్తుడు, అప్పటికి నేను పాస్టర్ని ఆటో డ్రైవర్ని, పక్కన ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఈ పక్కన వ్యక్తి కళ్ళమట నీళ్లు కార్చేస్తూ ప్రభువా ప్రభువా అని గట్టిగా కేకలేసి ఏడుస్తూ ఒప్పుకుంటున్నాడు. నేను తాగుపోతుని, నేను డ్రగ్స్కి అలవాటు పడిపోయాను, నేను ప్యాకెట్లు తింటున్నాను అని అంటే నేను అనుకున్నాను, వాక్యం బాగా పనిచేసింది, ఇది ప్రార్థన అంటే. సేవకుడిగా ఉండి నేను ఇలాంటి ప్రార్థన చేయలేకపోతున్నానేంటి అని సిగ్గుపడ్డాను. తర్వాత ప్రార్థన అయిపోయింది. కళ్ళంటే నేను తెరుచుకున్నాడు చక్కగా. నేను ఆటోలో సెల్ఫ్ స్టార్ట్ చేశాను. అందరూ చెక్కుతున్నారు. నా పక్కనే ఆ యవనస్తుడు కూడా వచ్చి కూర్చుని చేబులోంచి ప్యాకెట్ తీసి ఎట్ట కొట్టి చింపి ఎట్ట వేసుకున్నాడు. ఏమైపోయింది కన్నీరు? ఏమైపోయింది పశ్చాత్తాపం? ఏమైపోయింది ప్రార్థన? ప్రభువా ఈ వారం రోజులు సెల్ ఫోన్ తీక్షణంగా చూశాను ప్రభువా, అందుకనే నాకు తలనొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ప్రభువా. అందుకని మానేస్తున్నావా? తలనొప్పి వస్తే జోడేయాలన్నారు ప్రభువా, జోడైతే నా ముఖాన్ని చూడలేరు ప్రభువా, అందుకని ఇక్కడి నుంచి నేను ఫోన్ మానేస్తాను ప్రభువా. నిజమా? అంటే జోడు పడుతున్నాను మానేస్తున్నావా, లేకపోతే నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని, బైబిల్ చదవాల్సిన సమయాన్ని కూడా నేను సెల్ ఫోన్కి ఇచ్చాను ప్రభువా, ప్రార్థన చేయాల్సిన సమయాన్ని కూడా ఫోన్కి ఇచ్చాను ప్రభువా, 24 గంటలు నేను దుర్వినియోగపరుచుకున్నాను ప్రభువా, ఈ సమయాన్ని దొంగిలించిన విషయంలో నేనే తప్పు చేశాను ప్రభువా. మనసు ఒప్పుకున్నారా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎక్కడెక్కడో సమాధానం పెడుతున్నారు. మన చర్చిలో వాళ్ళు కూడా పెడుతున్నారులేండి, తక్కువ పర్సెంట్, బాగా తక్కువ పర్సెంట్. కానీ నవ్వుజీకి చప్పట్లు కొట్టండి ఒకసారి, కొట్టరా
ఆమె అంటే నాకేమైనా మక్కువ అని కాదు నేను కొట్టించేది. ఆమె దగ్గర సెల్ ఫోన్ ఉండదు, హాస్టల్ ఉంటుంది కదా. అయినా రోజు చక్కగా ఇంకో ఈరోజు ఇక్కడ వరకు చదువుకున్నాను, ఈరోజు ఇక్కడ వరకు చదువుకున్నాను. ఫాస్ట్ నేను ఒకసారి ఎందుకో విజయవాడ వెళ్తే నాగరాజు గారు, నేను, బాబుజీ గారు, ఇంకా మరి కొంతమంది వెళ్ళాం. వస్తే కన్న తండ్రి ఏమడుగుతాడు? అమ్మా శుభ్రంగా తింటున్నావా అని అడుగుతాడు. ఆత్మీయ తండ్రి ఏమడుగుతాడు? అదే ప్రశ్న వేసాను కదా. పాస్టర్ గారు పలానా అధ్యాయం, పాస్టర్ గారు పలానా చోట ఉన్నాను పాస్టర్ గారు అంది. షాక్ అయిపోయాను నేను. ఇక్కడ కుదరదు పాస్టర్ గారు అంటదేమో అనుకున్నా. ఇక్కడ చదువు కదండి పాస్టర్ గారు, ఇక్కడ మాకు ఎడ్యుకేషన్ కదా, బిజీ కదా, నాకు కుదరట్లేదు అంటదేమో అనుకున్నానండి. కానీ ఆ పిల్ల చెప్పిన సమాధానం పలానా అధ్యాయం పాస్టర్ గారు. నేను తర్వాత కారులోకి వెళ్ళి చూసుకుంటే అదే అధ్యాయంలో. నాకు తెలీదు, డైలీ చదువుతాను నేను. కానీ చేతిలో సెల్ ఫోన్ లేకపోయినా, డైలీ నేను పెట్టింది చూడకపోయినా కంటిన్యూగా నోట్ చేసుకుని చదువుతుంది. ఆ బిడ్డను దేవుడు దీవించును గాక. దేవుని వాక్యం చదవటం ద్వారా ఆయనతో సహవాసం చేసిన వాళ్ళం అవుతామండి. సెల్ ఫోన్తో నువ్వు ఎక్కువ గడపడం వల్ల సాతానుతో సహవాసం చేసిన వాడు అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడైనా సమయాన్ని దొంగిలించావా, దేవుని సొమ్మును దొంగిలించావా, కుటుంబ పరంగా నువ్వు తప్పు చేసావా, ఏ విషయంలో నువ్వు తప్పు చేసావో నాకు తెలీదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తప్పుని ఒప్పుకుని విడిచిపెట్టే బొంకమాకు. ఒప్పుకుని విడిచిపెట్టే వారు ఏం పొందుతారంటే వర్ధిల్లుతారంట. దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. సరే, అమెరికాలో ఒక సన్నివేశం జరిగింది. ఓ వ్యక్తిని దొంగతనం చేస్తే జైల్లో వేశారు. ఇంకో వ్యక్తిని అర్హత చేస్తే జైల్లో వేశారు. ఇంకో వ్యక్తి వ్యభిచారం చేస్తే జైల్లో వేశారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3 ఉన్నారు. ఆ జైలుకి అబ్రహం లింకన్ గారు వెళ్ళారంటే జరిగిన సందర్భమే. ఏదో సందర్భానికి ఒక ఖైదీని విడుదల చేస్తారనమాట. చేస్తే ఆ 3 ఖైదీలు నిలబడ్డారు. అబ్రహం లింకన్ మొట్టమొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వ్యక్తి దగ్గరికి వెళ్తే అంటాడు, సార్ నేను పొరపాటున చేయి తగిలింది సార్, నన్ను దొంగ అనుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చేసారు సార్, అసలు నేను దొంగనే కాదు సార్ అని అన్నాడు. అవునా? సరే, రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. రెండో వ్యక్తి ఎవరు? వ్యభిచారం చేశాడు. సార్ నన్ను పొరపాటున పట్టుకున్నారు సార్, నేను పవిత్రుని సార్, నేను యథార్థవంతుని సార్, నేను మంచివాడిని సార్, నేను ఏ పాపం ఎరగను సార్, నేను మంచోడిని సార్ అన్నాడు రెండోవాడు. మూడో దగ్గరికి వెళ్ళాడు, నరహత్య చేసినోడు ఉన్నాడు. అక్కడికి వచ్చేసరికి ఆ మూడోవాడు అంటాడు, సార్ నేను హత్య చేశాను, నన్ను నేను రక్షించుకోవడానికి నేను హత్య చేశాను, నేను పాపాత్ముణ్ణి సార్, నన్ను విడిపించొద్దు, నాకు ఉరిశిక్ష చేయండి, అర్జెంటుగా నాలంటూ బతకూడదు అని అన్నాడు. ఇప్పుడు కొంచెం దూరంగా వచ్చి అబ్రహం లింకన్ గారు అన్నారంట, ఇదిగో వీళ్ళు మంచోళ్ళు అంటున్నారు కదా, ఈ ఫస్ట్ ఇద్దరు ఎవరో ఇద్దరు, ఈడేమంటున్నాడు మూడోవాడు పాపిని అన్నాడు కదా, ఈ మంచోళ్ళ మధ్యలో ఈ పాపాత్ముడు ఉంటే వీళ్ళు కూడా పాడైపోతారు, ఈ పాపాత్ముడు అర్జెంటుగా రిలీజ్ చేసేయండి. కొట్రా చెప్పట్లా. ఈ మంచోళ్ళ మధ్యలో ఈ పాపాత్ముడు ఉంటే వీళ్ళు కూడా పాడైపోతారు, ఈ పాపాత్ముడు అన్నాడు కదా, ఈ రిలీజ్ చేసేయండి. ఒప్పుకున్నాను, నేను పాపం చేశాను సార్, నాకు ఉరి శిక్ష నాకు సరి, నేను చేసిన తప్పుకి శిక్ష నాకు తగింది, నన్ను శిక్షించండి సార్ అంటే ఆ వ్యక్తి పశ్చాత్తాపాన్ని గ్రహించి అతను రిలీజ్ చేశాడు. ఈరోజు నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే. పొరపాటును చేసావు తప్పులు అన్నాక మానవ సహజం చేస్తాం. నువ్వు ఏ తప్పు చేసావు నాకు తెలియదు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టే మళ్ళీ ఆ డ్రగ్ ప్యాకెట్ వేసుకున్న వాడికిలాగా చేయొద్దు. ఇక్కడ ఒప్పుకొని ఇక్కడ విడిచిపెట్టేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి చేయొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు గమనించాలి, దేవుడు సత్యవంతుడు, ఆయన ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేసి బొంకనూ లేదు. చూడండి, దేవుని సన్నిధికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. సొంకరి చెప్పాలి, సొంకరి పరిసయుడు ఏమంటున్నాడు, నేను వారానికి 2-3 మార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, నా కష్టార్జితంలో ఇదిగో పుదీనాలో కొత్తిమీరలో నేను 10వ భాగం తీస్తున్నానయ్యా. నేను ఈ సొంకరి వాళ్ళే తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, ఇతరులు ఏం చేస్తున్నాడు, తృణీకరించుకున్నాడు, తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. కానీ సొంకరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళటానికి కూడా నేను పాత్రుని కాదని దేవుని మందిరానికి దూరంగా ఉండి నిలబడి ఆకాశము తట్టు కనులెత్తి చూడడానికైనా నేను పాత్రుని కాదు, ఎందుకంటే అంత ఘోర పాపిని కాబట్టి తలదించుకుని ఇలా అన్నాడేమో అనుకుంటున్నాను, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఎవరు ప్రార్థన దేవుడు అన్నాడు చెప్పండి? సొంకరి ప్రార్థన అన్నాడా, పరిశీలన ప్రార్థన అన్నాడా? సొంకరి నెమ్మది కలిగి తిరిగి వెళ్ళాడంట, పరిసయుడు ముఖం మార్చుకున్నాడంట. నేను అంటాను, పరిసయుడు దేవుని మందిరం లోపలికి వచ్చాడు, బలిపీఠానికి దగ్గరగా ఉన్నాడు, కానీ పరిసయుని హృదయం దూరంగా ఉంది. సొంకరి మందిరానికి దూరంగా నిలబడ్డాడు, కానీ సొంకరి హృదయం దేవునికి దగ్గరగా ఉంది. అందుకని యెషయా ద్వారా దేవుడు అన్నాడు, ఇదిగో ఈయన జనులు తమ పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా, పైకి భక్తి వేషం హృదయంలో మోసం, పైకి భక్తి వేషం
హృదయంలో మోసం. ఇదే ప్రభువా మా విశ్వాస జీవితం. ఇదే ప్రభువా మా విశ్వాస జీవితం. చేస్తాము జనుల ముందు ఎన్నెన్నో ప్రార్థనలు, ఆ పెదవులతోనే పలుకుతాము అసత్యాలు. చేస్తాము జనుల ముందు ఎన్నెన్నో ప్రార్థనలు, ఆ పెదవులతోనే పలుకుతాము అసత్యాలు. తల వంచితే ధ్యానం, కన్నులు తెరిస్తే మోహం. నులివెచ్చని నయవంచన కదా నా జీవితం. పైకి భక్తి వేషం, హృదయంలో మోసం. పైకి భక్తి వేషం, హృదయంలో మోసం. ఇదే ప్రభువా, ఇదే ప్రభువా మా విశ్వాస జీవితం. హల్లెలూయా. పార్ట్ 6లో 3వ మాట రాసుకోండి. మౌనంగా ఉండే నాలుక. 10 నిమిషాలు ముగిస్తాను, టైం అయిపోయింది. మౌనంగా ఉండే నాలుక. మొట్టమొదటి మాట ఏం చెప్పానండి? అందరూ చెప్పాలి. 2, ఇంకోటి బొంకే నాలుక. 3 మౌనంగా ఉండే నాలుక. పెద్దోళ్ళు అంటారు మౌనంగా ఉన్న వాళ్ళు చూసి, రే ఈడు మౌనంగా ఉంటాడు కానీ మూలుడంట. తాతయ్య గారు చెప్తారు. ఏం చేస్తారు తాతయ్య గారు? అది పాయింట్. పెద్దోళ్ళకి తెలిస్తే ఇలాంటి విషయాలు. మూడు అంటే ముళ్ళు ఎప్పుడు మాట్లాడు అక్క, ఎప్పుడు తల కూడా పైకెత్తేది కాదుగా, అసలు ఎవరితోనూ మాట్లాడేది కాదుగా. ఆహా, ముందు ఉంటుందిలే. ఓ డప్పులు కొట్టుకుంటారు కొంతమంది. ముందు ఉంటుంది ముసళ్ళ పండుగ అన్నట్టు. మౌనంగా ఉంటున్నారు కదా అని మంచోళ్ళు అనుకోవద్దు. మౌనంగా ఉంటున్నారు కదా అని మంచోళ్ళు అనుకోవద్దు. కీర్తన 140 కీర్తన 3 వచనం. 140 కీర్తన 3 వచనం. పాము అబ్బా నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేదురు. అదిగదిగో వారి పెదవుల క్రింద ఏముందంట? సంగీత చెప్పుద్ది. ఏముందంట? సర్పం విషం కాదు, సర్ప విషం. కలిపి చెప్పామాగా. ఈ పళ్ళు ఎప్పుడు వస్తాయో ఏసు రక్తమే చేయం. ఏసునామలో త్వరగా ఈ పళ్ళు వచ్చునుగాక. చూడలేకపోతాం తోని పళ్ళు. సర్పము పాము కాదు, సర్పవేషం. పాము మీ ఇంట్లోకి ఎప్పుడైనా వచ్చిందండి? మా ఇంట్లోకి వచ్చిందని వాళ్ళు చేతులు చూపించాను. పామేనండి. స్నేక్ హిందీలో ఏమంటారండి? సాప. హిందీలో స్నేకా, సర్ప. మీకు హిందీ వచ్చిండే? దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది ఇంటెలిజెంట్లు ఉన్నారండి, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటారు. స్నేక్ మా ఇంట్లోకి వచ్చిందని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎలా వచ్చింది చెప్పండి ఇప్పుడు. అబ్బా ఏం చెప్పేవరా. ఇప్పుడు మా కిరణ్ గడు వత్త కేకలు వేసుకుంటూ వస్తాడు. అక్కడ బాబు భయపడిపోతుంది అని. పాము కూడా కేకలు వేసుకుంటూ వస్తుందా? ఎలా వస్తుంది? సౌండ్ వస్తే ఎక్కడ కర్ర తీసుకొని చంపేస్తారని అర్థమవుతుందా? సైలెంట్గా వస్తూ ఇప్పుడు చూడండి, నా చెయ్యే పాము అనుకోండి. సైలెంట్గా వస్తూ నాలుగుని ఎలా ఆడిస్తుందో మీరే చెప్పండి. ఎవరు చూపించరే? అది మా వాడు చరణ్ గడు చూపిస్తాడు చూడండి. 2 నాలుగులు ఇదిగో ఎట్ట, ఇదొక నాలుక ఇదొక నాలుక. ఇట్ట అనుకుంటుందా? అనుకుంటా వస్తుంది కదా. కొంతమంది అంటండి, ఒకసారి చదవమ్మా వాక్యం. కరెక్ట్ పాయింట్ చదవాలి. 5 చదువు. అది మరి అర్థమయ్యేయం. పాము నాలుకల వలె తమ నాలుకలు ఏం చేస్తారంట? వాడి చేదు. పాము నాలుగు ఎలా ఆడుతుందో అలా ఆడుతారంట. ఎందుకు? ఇది ఎప్పుడు టైం దొరుకుద్దో, ఎప్పుడు కసక్కుమని కాటేసి పోదామో అని చూస్తుంది. పడుకున్నాడు. లైట్ తీసాడు. అప్పుడు కొండ పక్కన చుట్టుకుని ఉంది. సైలెంట్గా పక్కకు వస్తుంది. సైలెంట్గా కాళ్ళ మీద ఒక కాటేసి వెళ్ళిపోద్ది. మౌనంగా ఉంటున్నాడు, ఏం మాట్లాడు, ఏ పాపం ఎరడు, మంచోడని సంకలో పెట్టుకుంటున్నావేమో. చూసి ఏం చేస్తుంది? ఎవరో నువ్వు సంకలో పెట్టుకున్నావు కదా, నెత్తినెక్కించుకున్నావు కదా, టైం వచ్చినప్పుడు కోటేసిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్య అంటే కొండశీలను పెంచుకుందంటండి ఒక ఆమె. ఏం పెంచుకున్నారంటే అసలు ఒరే ఆయన నమ్మకరా, పాముకి పాలేసి పెంచినట్టారు అంటారు. ఎందుకని పాముకి పాలేసి పెంచడం అంటే దాని అర్థం ఏంటి? పెంచకూడదని అర్థం. పాముకి
దాని నైజమే విషంతో నింపబడిందిరా. పాముకి పాలు వేసి పెంచినంత మాత్రాన అది నేను ఏదో ఉండదురా, నిన్ను ఎప్పటికైనా కాటేస్తుందిరా అని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు అన్నమాట. మరి ఈ తల్లి అనకొండను పెంచిందంట, పెద్ద కొండవసలను పెంచిందంట. ఓ నెల రోజులుగా ఆనందంట మానేసిందంట. ఏం మానేసిందంటే ఒక నెల రోజులుగా తింటం మానేసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తింటం మానేస్తే ఈమెకి స్నేక్ అంటే చాలా ఇష్టం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. స్నేక్స్ డాక్టర్ ఉంటారు కదా, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, సార్ ఇది నాకు చాలా ఇష్టం, ఇది తినకపోతే నాకు కూడా ఆకలేస్తలేదు, ఇది నెల రోజులుగా తింటం మానేసింది, దీనికి ఏమైనా జబ్బు వచ్చిందేమో చూడండి సార్ అంటే, ఆ స్నేక్ని మొత్తం పరిశీలన చేసే డాక్టర్ గారు మొత్తం పరిశీలన చేసి జాగ్రత్తగా మొత్తం పరిశీలన చేసి డాక్టర్ గారు ఏమని చెప్పారు తెలుసా? అమ్మా దీనికి ఏ జబ్బు లేదు. చెప్పండి, దీనికి ఏ జబ్బు లేదు. అమ్మా నిన్ను రోజు నీ మీదకి వచ్చి కింద నుంచి పైకి నిన్ను తడుముతుంది కదా, నీ పక్కనే పడుకుంటుంది కదా, ఇదేం చేస్తుంది తెలుసా? నువ్వు ఎంత ఎత్తున్నావో, ఎంత లావున్నావో, ఎంత వెయిట్ ఉన్నావో నిన్ను చూసుకుంటుంది. ఈ నెల రోజులు కూడా మానేసి ఒక్కసారిగా నిన్ను మింగి ఆహారం చేసుకోవడానికి. పాము నైజమది. పాములు అంటే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేర్చుకోమాకండి. అర్థమవుతుందా? మౌనంగా ఉన్నారు కదా అని మంచోళ్ళు అనుకోమాకండి, వాళ్ళే ముంచేసిపోతారు అక్కడికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో మాట, రోమాపత్రిక 3:13 కూడా వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. రోమాపత్రిక 3:13 వారి గొంతుగా తెరచిన సమాధి, తమ నాలుకతో అదిగో మోసము చేదురు. మోసం చేస్తారంట. అసలు సర్పం మౌనంగా ఉన్నట్టే నీ వెనకాల మౌనంగానే ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు నేను మోసం చేసి నిన్ను అన్యాయం చేసి వదిలిపోతారు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమని చెప్పాను. పాము కాటేస్తే విషం, ఆరోగ్యం పోయిద్ది, చచ్చిపోతారు. కానీ జ్ఞానుల నాలుక, జ్ఞానము కలిగిన వాడు నా యేసయ్య, సర్వజ్ఞాని మహాజ్ఞాని నా యేసయ్య. నా యేసయ్య మాట్లాడితే స్వస్థత, ఆరోగ్యం. యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు గుడ్డివారు చూచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. ఎండిన ఎముకలు అన్ని కదిలి నాట్యమాడాయి, ఎడారిలో నీళ్లు ఉబుకి పొంగి పొరలి పారాయి. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, 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 నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, 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 మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు. స్తోత్రం. మాట్లాడు ప్రభువా నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. హల్లెలూయా. యేసయ్య మాట్లాడితే స్వస్థత, యేసయ్య మాట్లాడితే ఆరోగ్యం. కానీ కొంతమంది మాట్లాడితే, కొంతమంది నోరిపితే తెరచిన సమాధి, వారి గొంతుకు తెరచిన సమాధి, కుళ్ళు, కంపు, కంపు మాటలు, గబ్బు మాట్లాడరు చూడండి, కంపు మాటలు. కన్నా యేసయ్య నోరు తెరిస్తే జీవదాయకం. ఇదిగో ఆయన నోటి మాట, ఆయన మాట సెలవిస్తే. ఎప్పుడైనా మీరు గమనించారా? ఎప్పుడైనా మీరు గమనించారా? బండలో నుంచి నీళ్లు వచ్చిన వైన్ మీరు ఎప్పుడైనా గమనించారా? మనం పాడుతూ ఉంటాం కదా, బండ నుండి నీటిని ప్రవహింపజేసిన అవి పాటలు పాడుతూ ఉంటాం కదా. బండ నుంచి నీటిని ప్రవహింపజేయటమే కాదు, ఆ బండలో నుంచి వచ్చే నీళ్ళు ఇజ్రాయేల్ తాగాక అక్కడి నుంచి ముందుకు ప్రయాణం వెళ్తే ఇజ్రాయేల్ వెనకాల వెళ్ళిపోతుందంట బండ. కోటాలు చప్పట్లు గట్టిగా. ఇజ్రాయేలీలను వెంబడించిన బండ. ఏంటా బండ? క్రీస్తే ఆ బండ. ఆయన నోటి మాట సెలవిస్తే జీవ జలధారలు బయలుదేరతాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మాట సెలవిస్తే తలితాకుమి అంటే చచ్చిపోయిన అమ్మాయి బతికేసింది. యవనస్తుడిని పాడి ముట్టగా యవనస్తుడు బతికాడు. లాజరు అని పేరెట్టి పిలిచాడు కానీ చచ్చిపోయినాడా రా అంటే సమాధులన్నీ తెరబడేమో.
లాజరు అంటే చచ్చిపోయినటువంటి శవము, కుళ్ళిపోయిన శవము, పేత వస్త్రాలతో కట్టబడిన శవము. చూడండి, 4 రోజుల తర్వాత బతికి బట్టగట్టేసి సజీవంగా బయటకు వచ్చాడు. ఆయన మాటలో జీవం ఉందండి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట, నీ మాట యేసయ్యా, నీ మాట ఏది మారినా నీ మాట, నీ మాట యేసయ్యా. హల్లెలూయా. ఇంకొక మాట ఉంది, వచ్చేవారని చెప్తాను. సమయం అయింది. 11:15కి స్టార్ట్ చేశాను, 12:15 ముగిస్తున్నాను. తలలు వంచండి, మరొకసారి జ్ఞాపకం చేయనివ్వండి. 1 చెప్పాలి అందరూ కూడా. 1 2 3. తలలు వంచి, నీ నాలుకలు ఏదైనా నాలుకగా మన నాలుకుందేమో ప్రభువా, ఈ రోజు నుంచే నాకు జ్ఞానము కలిగిన నాలుక నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నాలుకను కత్తితో పోల్చారు, కొండెముతో పోల్చారు, విషముతో పోల్చారు. విషం, చాలా మంది మాట్లాడితే విషం చిమ్మినట్టు ఉంటుంది. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలవి, అలాంటి విషం చిమ్మే మాటలు మనం మాట్లాడకూడదు. పాడైపోతున్న బతుకులు కూడా బాగుపడాలక్క నువ్వు మాట్లాడితే. దయచేసి విషం జిమ్మే మాటలు మాట్లాడొద్దు, కత్తిపొట్టు మాటలు మాట్లాడొద్దు. ఒకవేళ వినువారెవరు నువ్వు లేరనుకుని కత్తిపొట్టు మాటలు నువ్వు పలుకుతున్నట్లయితే నిన్ను చూసి యేసయ్య నవ్వుతాడంట. రెండవదిగా ఒక్కసారిగా ఎప్పుడు వేస్తాడు కానీ చూసి 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 వేస్తాడంట ఒక బాణం, కూలిపోతావంట. నువ్వు కోలడానికి కారణం నీ నా నాలుకేనంట. నువ్వు అనుకోవచ్చు, నేను ఎన్ని మాటలు మాట్లాడినా నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు, నన్ను ఎవరు అడుగుతున్నారు, నాకు అందరూ భయపడుతున్నారు అనుకున్నావు. కానీ యేసే చూసి నవ్వుతున్నాడు. తింగర మొహం దానా, నేను చూస్తున్నా నీ మాట, నీ తింగరేశాలు, నీ పద్ధతి, నీ వ్యవహారం అంతా నాకు తెలుసు అని దేవుడు ఒక్క బాణం వేస్తాడు. ఆ బాణం ఏంటో తెలుసా? తెలీదు నాకు, చెప్పకండి, నేను చెప్పకూడదు. ఆ బాణం ఏ రూపంలో వచ్చి తగులుతో తెలీదు. ఒక్కసారిగా కూలిపోతావు. ఇక నోరు దాకా నీకు అవకాశం ఉండదే కదా. అవకాశం ఉన్నప్పుడే ఇదిగో దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టేసుకో. ఇంకా నువ్వు దేవుని బాణం చేత కొట్టబడలేదంటే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దీర్ఘశాంతం కలుగున్నాడు నీ పట్ల. ఇంకా మారతావు. ఈ రోజు వాక్యమైన ఈయన మారతావు అని యేసయ్య నీకు ఒక అవకాశం ఇచ్చాడు. నీ నాలుగు నువ్వు సరి చేసుకుంటావా? సరి చేసుకో, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. లేదు నువ్వు ఇక నేను పదునేడతాను, ఒకడు కత్తికి పదినట్లట్టు నేను పదునేడతాను, నేను కత్తిపోటి మాటలు మాట్లాడతాను, విషజమ్మే మాటలు మాట్లాడతానంటే ఏదో ఒక రోజున అదే నీ పీక చుట్టుకుంటుంది. ఏదో రోజు అదే మాట నిన్ను చుట్టుకుంటుంది. ఇదిగో సర్పాన్ని పాలు పోసి పెంచితే అది పెంచుకున్న ఆమెనే చుట్టేసి కొలతలు కొలుచుకుంటుందంట, ఇప్పుడు మింగేద్దామా అని. చాలా మంది పాము వలె వారి నాలుకను పదును పెడుతున్నారంట, వాడి చేస్తున్నారంట. మౌనంగా వస్తుంది పాము, సందు చూసి కాటేసి వెళ్ళిపోద్ది. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఒకవేళ మనమే అలా ఉన్నామా? పరిశీలన చేసుకుని ఒప్పుకుని విడిచిపెట్టేద్దాం. పేతురు బొంకాడు కానీ పశ్చాత్తాపడ్డాడు, క్షమించబడ్డాడు, తర్వాత దేవుని కోసం అసాక్షి అయిపోయాడు. అది అలా ఉండాలి. నేననే ఆ కండ్లాగా ఉండొద్దు, అననీయ సప్పిర అలాగా ఉండొద్దు. నువ్వు ఏ విషయం అయితే ఒప్పుకున్నావో అది ఆ తప్పు మళ్ళీ చేయొద్దు. సమయాన్ని దొంగిలించొద్దు, దేవుని సొమ్ము దొంగిలించొద్దు. తల్లిదండ్రులు సన్మానించు, పొరుగు అనేది ఆశించొద్దు, ఏబుచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. నువ్వు ఏ తప్పు అయితే చేసావో ఈ వారంలో, ఈ నెలలో దేవుడిని ప్రేరేపించాడు కదా, ఒప్పుకుని విడిచిపెట్టే. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనకొద్దు. నా సంగతి ఏంటో నాకు కావాలంతే. నన్ను నేను పరిశీలించుకోవడం ప్రాముఖ్యం. నీ హృదయం ఎలా ఉంది ఒకసారి సరి చేసుకోమ్మా. ఇప్పటికీ కూడా ఈ వాక్యం వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనుకుంటున్నామంటే నువ్వు మూర్ఖురాలివే అని అర్థం. నా కోసం దేవుడు నాతోనే మాట్లాడాడు. నిజమే, నేనే కత్తిపోటువంటి మాటలు మాట్లాడుతున్నాను, నేనే బొంకే నాలుక కలిగి ఉన్నాను, నేనే మౌనంగా ఉండి నాలుక విషం ఉంది నా నాలుకలో.
నా పుట్టులో నుంచి వచ్చింది నాకు అది బుద్ధి అని ఒప్పుకుని విడిచిపెట్టామ్మా. దేవుని కనికరంతో నమ్మబడతావు. వర్ధిలతో తెలుసాను, అభివృద్ధి చెందుతావు. ఇప్పుడు దాకా ఉన్నది వర్ధిలతో అనుకుంటున్నామేమో. ఒకవేళ భక్తిహీనులు కూడా గడ్డిలాగా చిగురిస్తారంట, మళ్ళా క్షణంలో కనబడకుండా మాయమైపోతారంట. అది నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మొవ్వేస్తారు, అది నిలబడద్ది తరతరాలు. అది నువ్వు నీతిమంతుడివై ఉండి అభివృద్ధి పొందు. భక్తిహీనుడిగా ఉండి కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు, కానీ ఏం ఉపయోగం? రాజుల సొమ్ము రాళ్లపళ్ళు అన్నట్టు భక్తిహీనులు నీతిమంతుల కోసం సమకూర్చుతారంట. వీళ్ళు సంపాదించిందంతా నీతిమంతులు చెబుతుందంట. అది ఒక 2 నిమిషాలు టైం ఇస్తున్నాను ప్రార్థనకి. వచ్చాం వెళ్ళామంటే కాదు, సమర్పణ హృదయం కలిగి యథార్థంగా కొద్ది నిమిషాలు ప్రశాంతంగా ప్రార్థనలు గడపాలి. 3 మాటలు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే నాలుక, తప్పు ఒప్పుకొని బొంకే నాలుక. 3 మౌనంగా సర్ప విషము కలిగిన నాలుక. నీ నాలుకలో విషం ఉందా? నీ నాలుకలో బొంకే స్వభావం ఉందా? నీ నాలుకలో కత్తిపోటు వంటి మాటలు పలికే స్వభావం ఉందా? అయితే ఒప్పుకుని విడిచిపెట్టు, నెమ్మది పొందుకుంటావు. నేను చెప్తున్నానమ్మా, ఎవరినైనా నేను అలా మాట్లాడితే నాకు నెమ్మది ఉండదండి. పొరపాటు నేను కూడా మాట్లాడతాను, ఎన్నోసార్లు మాట్లాడాను కూడా. మాట్లాడాక నా హృదయం కలిచేసేస్తుందండి, నెమ్మది ఉండదు, ప్రశాంతత. వెళ్ళి ఒప్పుకునే వరకు, క్షమాపణ అడిగే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఎవరి విషయం పొరపాటున నోరు జారే దగ్గర చెప్పాను అనుకో, అమ్మా క్షమించమ్మా, నీ గురించి నేను పలాదో నోరు జారేసినాను, క్షమించమ్మా, మనశ్శాంతి ఉండదు చెప్పే వరకు. నాకు అలా మనశ్శాంతి నేను బతుకుతున్నారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవానికి నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, చక్కని వాక్య భాగం మీరు మా ముందు ఉంచారు. ప్రాముఖ్యమైన 3 విషయాలు మీరు మాతో మాట్లాడారు. బిడ్డలందరూ కూడా శ్రద్ధాశక్తి కలిగి విన్నారు. విని విడిచిపెట్టుకుని పోకున్నట్లు విశేష జాగ్రత్త కలిగి వాటిని కంకం వల్ల కట్టుకుని, చేతికి కట్టుకుని, ఆయా బాస్కం వల్ల నుదుటికి ధరించుకుని, హారం వల్ల మెడకు ధరించుకుని, దేవాని యందు భయభక్తులు కలిగిన కృప బిడ్డలందరికీ దయచేయండి. ఈరోజు చెప్పబడిన నీ మాటలు నీ బిడ్డలందరి హృదయాల్లో మంచి పంటను పడిన విత్తనముగా 30 60 100 ఫలించినట్లుగా సహాయం చేయమని. ఇక మీదట మా మాట ఆరోగ్యకరమైనదిగానే ఉండాలి, మా మాట నిజం మాట్లాడే నాలుకగానే ఉండాలి. ఈ రోజు నుంచి వాక్యమని ప్రభా, ఈ వాక్యాన్ని మేము ఆధారం చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ ప్రభువు